ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు ఐశ్వర్య దీపం గురించి తెలుసుకుందాం. ఐశ్వర్య దీపాన్ని ఉప్పు దీపం అని కూడా అంటారు. ఈ ఐశ్వర్య దీపాన్ని శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కోసం ఐశ్వర్య దీపాన్ని వెలిగిస్తారు. ఐశ్వర్య దీపం వెలిగించడం ద్వారా సకల సంపదలు చేకూరుతాయి. ఈ ఐశ్వర్య దీపాన్ని శుక్రవారం రోజు సూర్యోదయానికి ముందు కానీ సూర్యోదయానికి తర్వాత కానీ వెలిగించాలి. ఉప్పు దీపాన్ని వెలిగించడం ద్వారా సకల సంపదలు చేకూరుతాయి. అప్పులు తీరడం కోసం నానా తంటాలు పడేవారు ఐశ్వర్య దీపాన్ని వెలిగిస్తే అప్పులు తీరిపోతాయి. అలాగే వృధా ఖర్చు తగ్గుతుంది, సంపద చేతిలో నిలుస్తుంది, వ్యాపారాలలో లాభాలు ఉంటాయి. అరాకొర జీతంతో ఇబ్బందులు పడుతున్న వారు ఐశ్వర్య దీపం ద్వారా ఆదాయం ఉంటుంది. అలాగే కొత్తగా వ్యాపారం పెట్టిన వారికి అభివృద్ధి కోసం ఐశ్వర్య దీపం సహకరిస్తుంది. మరియు ఈ ఉప్పు దీపంతో సంపదకు కొదవ ఉండదు. ఈ దీపం వెలిగించడం వల్ల శ్రీ మహాలక్ష్మీదేవి నివాసం ఉంటుంది. ఈ దీపం వెలిగించుకోవడానికి ఇత్తడి ప్లేట్ కానీ రాగి ప్లేట్ కానీ వెండిదైనా పర్వాలేదు, కానీ స్టీల్ ప్లేట్ మాత్రం తీసుకోకండి. ఇత్తడి ప్లేట్లో ఇలా పద్మం ముగ్గు వేసుకోండి. పద్మం ముగ్గు వేసుకున్న తర్వాత 5 తమలపాకులు తీసుకోండి. 5 తమలపాకులు తీసుకున్న తర్వాత 5 తమలపాకులకి గంధము కుంకుమ బొట్లుగా పెట్టండి. బొట్లు పెట్టిన తర్వాత ఇలా నీట్గా 5 పెట్టుకోండి. చూపించాను కదా, ఇలా 5 పెట్టుకున్న తర్వాత పసుపు కుంకుమ అక్షంతలు వేసుకోండి. మనం ఏ పూజ చేసినా పసుపు కుంకుమ అక్షంతలు వేసిన తర్వాతనే పూజ స్టార్ట్ చేయాలి, ఎందుకంటే అవి శుభప్రదం. అందుకే మొదటిగా పసుపు కుంకుమ అక్షంతలు వేసిన తర్వాత ఒక పెద్ద ప్రమిద తీసుకోండి. పెద్ద ప్రమిదకి చక్కగా పసుపు రాయండి. పసుపు రాసిన తర్వాత దానికి బొట్లు పెట్టుకోండి. బొట్లు పెట్టుకున్న తర్వాత కొత్త ఉప్పు ప్యాకెట్ మాత్రమే వేయండి. కూరల్లో వాడింది మాత్రం వేయకండి. ఒక ఉప్పు ప్యాకెట్ మీరు దేవుడి గదిలో పెట్టుకుంటే మంచిది, ఎందుకంటే ఉప్పు లక్ష్మీ స్వరూపం కాబట్టి దేవుడి గదిలో పెట్టుకోండి. ఇలా ఉప్పు కింద పడకుండా నిదానంగా వేసుకోండి. వేసుకున్న తర్వాత ఉప్పు పైన కొంచెం పసుపు కుంకుమ అక్షంతలు వేసుకోండి. వేసుకున్న తర్వాత మరొక ప్రమిద పెట్టుకోండి. ఆ ప్రమిదకు కూడా చక్కగా పసుపు బొట్టు రాసుకున్న తర్వాత దాంట్లో కూడా కొంచెం పసుపు కుంకుమ అక్షంతలు వేసుకున్న తర్వాత మరొక ప్రమిద తీసుకోండి. మరొక ప్రమిద తీసుకున్న తర్వాత నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ వేసుకోండి. వేసుకున్న తర్వాత వత్తి వేయండి. వత్తి వేసిన తర్వాత ఇట్లా ఏకహారతితో కానీ అగ్గిపుల్లతో మాత్రం వెలిగించద్దు. వీలైతే కుదిరితే ఊదుబస్తో అయినా ముట్టించుకోవాలి, కానీ అగ్గిపుల్లంతో మాత్రం ముట్టించుకోవద్దు. అందరికీ తెలుసు, అయినా నేను మరొకసారి చెప్తున్నాను. ఈ దీపం ముట్టించుకున్న తర్వాత మీ సంకల్పం ఏదైనా సరే అమ్మవారికి గట్టిగా సంకల్పం చేసుకొని ఒక్క నమస్కారం అయితే చేసుకోండి. అప్పుడు మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. ఇలా నమస్కారం చేసుకున్న తర్వాత దేవుడికి అరటి పండ్లు కొబ్బరికాయను దేవుడికి నైవేద్యంగా అయితే సమర్పించాను. కొంచెం జువ్వాజీ పౌడర్ అయితే వేసుకున్నాను. జువ్వాజీ పౌడర్ అమ్మవారికి ఎంతో ఇష్టం. అలాగే ఇలా ధూపం అయితే వేశాను. అమ్మవారికి ధూపం చూపించిన తర్వాత ఇల్లు మొత్తం చూపెట్టండి, ఎందుకంటే నరుని దిష్టికి నల్లరాయి పగులుతుందనే సామెత మన పూర్వకాలంలో ఉంచి ఉంది. అందుకే ఖచ్చితంగా మీరు ఇలా పూజ కంప్లీట్ ఏ పూజ చేసుకున్నా కానీ ధూపం అయితే ఇల్లంతా వేసుకోండి. వేసుకుంటే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తప్పకుండా తొలగిపోతుంది. ఈ విషయాన్ని అయితే మీరు మర్చిపోవద్దు. తర్వాత అమ్మవారికి ఇలా హారతి ఇవ్వండి. హారతి ఇచ్చుకొని పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత దీపం కొండెక్కిన తర్వాత మరునాడు ఉదయం ఈ ఉప్పుని పారే నీటిలో కానీ లేదంటే కొంచెం వాటర్ తీసుకొని ఉప్పు కరిగే వరకు ఉంచి చెట్టు మొదలలో అయితే వేయండి. ఐశ్వర్య దీపాన్ని 15 రోజులకు ఒక్కసారైనా నెలకు ఒక్కసారైనా మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. అమ్మవారి విష్ణుమూర్తి అనుగ్రహం కోసం అందరం శ్రీమాత్రే పూజ చేసుకుందాం. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో ఎలా ఉంది ఏంటి అని చిన్న కామెంట్ చేయండి. నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకి షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు.